తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామంలో ఉన్న వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్. ఆ దేవాలయం ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ తన మనవడు గజపతి, వరద, శ్రీను ముగ్గురిని సమానంగా పెంచుతుంది. నాగరత్నమ్మ మరణం తర్వాత ఆ దేవాలయం ట్రస్టీగా ఎన్నిక కావాలనుకున్న నాగరాజు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ శ్రీనుని ట్రస్టీగా నిలబెట్టి గెలిపిస్తారు. అయితే అనుకోకుండా గజపతి చిక్కుల్లో పడిన టైంలో నాగరాజు గజపతి బావుమరిది పులి అతన్ని కాపాడతాడు. ఇది ఇలా ఉండగా ప్రాణానికి ప్రాణంగా భావించే వరదను గజపతి చంపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినా సరే శ్రీను పోలీసులకు అబద్ధం చెప్పి వరద భార్య దగ్గర చెడ్డవాడిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకరికొకరు ప్రాణంగా భావించే గజపతి వరదను ఎందుకు చంపాల్సి వచ్చింది? శ్రీను గజపతి కోసం ఎందుకు అబద్ధం చెప్పాడు? చివరికి అసలు ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. నిజానికి ఇది రీమేక్ కావడంతో దర్శకుడు పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్ళలేదు. కేవలం హీరోల మధ్య ఎమోషన్స్ ని బిల్డ్ చేసి వారితోని కథను నడిపించే ప్రయత్నం చేశాడు. అది కొంతవరకు సక్సెస్ అయింది కూడా. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అత్యంత ప్రాణ స్నేహితులుగా మనోజ్, రోహిత్ మరియు వారికి నమ్మిన బంటుగా బెల్లంకొండ కరెక్ట్గా ఆ పాత్రలో ఇమిడిపోయారు. నిజానికి ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్కి ఎస్టాబ్లిష్మెంట్ గానే రాసుకున్నారు. 3 పాత్రల పరిచయం, ఇదంతా ఒక పోలీస్ అధికారి నెరేషన్ ద్వారా సాగుతూ ఆసక్తిని కలిగిస్తుంది. అసలు కథ మొత్తం సెకండ్ హాఫ్ లోనే స్టార్ట్ అవుతుంది. ప్రాణానికి ప్రాణంగా బతికిన స్నేహితులే ఒకరినొకరు చంపుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? స్నేహితుడి కోసం తప్పు చేసేందుకు సిద్ధమైన మరొక స్నేహితుడు ఎందుకు ఆ స్నేహితుడినే చంపాలని భావించి అతని చేతిలోనే హతమయ్యాడు అనే విషయాలను సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ గా రివీల్ చేయడం గమనార్హం. దీన్ని ఒక రస్టిక్ అండ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అందులో దాదాపు సక్సెస్ అయ్యాడు. నిజానికి ముగ్గురు క్యారెక్టర్స్లో వారి పర్ఫార్మెన్స్తోనే స్క్రీన్ మీద మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు. అది చాలా వరకు సక్సెస్ అయింది. కొన్ని చోట్ల ఏం జరుగుతుందని ఆసక్తి కూడా కలిగించారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఈజీగా అర్థమైపోయేలా రాసుకోవడం కాస్త ఇబ్బందికర అంశం. అలాగే సినిమాలో పాటలు, లవ్ ట్రాక్ కూడా అనవసరం. కానీ సినిమా నిడివి కోసమో లేక కమర్షియల్ విజిబిలిటీ కోసమో కానీ వాటిని బాగా వాడుకున్నారు. నిజానికి సినిమాలో సాంగ్స్ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళాయి. కానీ వాటి ప్లేస్మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే కొంచెం బాగుండేది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఈజీగా అర్థమైపోయేలా ఉన్నా సాయి శ్రీనివాస్ పూనకం ఎపిసోడ్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించేలా రాసుకున్నారు. అయితే ఎమోషన్స్తో డ్రామాను మరింత రక్తి కట్టించే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకో ఆ విషయంలో కాస్త తడబడ్డారు. నిజానికి ప్రేక్షకులను కదిలించే పొటెన్షియల్ ఉన్న ఈ సబ్జెక్ట్ పూర్తి స్థాయిలో ఆ విషయంలో ప్రేక్షకులని మెస్మరైజ్ చేయలేకపోయింది. కమర్షియాలిటీ కోసం అనేక విషయాలు చొప్పించకుండా కథకే స్టిక్ అయి ఉంటే బాగుండేది అనిపిస్తోంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ శ్రీను అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేసేశాడు. ముఖ్యంగా అతనికి పూనకం వచ్చిన ఎపిసోడ్లో అయితే వేరే లెవెల్లో ఆకట్టుకున్నాడు. అలాగే డాన్స్, యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టాడు. నిజానికి ముగ్గురు హీరోలు ఉన్నప్పుడు స్క్రీన్ స్పేస్ విషయంలో ఏదో ఒక పక్షపాతం ఉంటుందేమో అనుకోవచ్చు. కానీ ఈ సినిమాలో ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక మంచు మనోజ్కి ఇది మంచి కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. మంచిగా కనిపిస్తూనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఇమిడిపోయాడు. నారా రోహిత్ నటన ఆ సినిమాకి మంచి ప్లస్ పాయింట్. ముగ్గురు హీరోలు ఎక్కడా తగ్గకుండా సమదీప్తి శైలిలో ఆకట్టుకునేలా నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ ప్రమోషన్స్లో కీలక పాత్ర పోషించాయి సినిమా సాంగ్స్. అవి వినడానికి బాగున్నాయి. కానీ ప్లేస్మెంట్స్ విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో శ్రీచరణ్ పాకాల ఆదరగొట్టేశాడు. ఇక సెట్ వర్క్ సినిమాకి మెయిన్ అట్రాక్షన్. ఎక్కడా సెట్ అని అర్థం కాకుండా దాన్ని రియలిస్టిక్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే బ్రహ్మకడలి సక్సెస్ అయ్యాడు. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్స్లో ఒకటిగా నిలుస్తుంది. అయితే ఎడిటింగ్ టేబుల్ మీద మరింత ఫోకస్ పెట్టుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఫైట్స్, కంపోజిషన్ బాగుంది. లొకేషన్స్ కూడా రియలిస్టిక్గా ఉన్నాయి. నిర్మాణ విలువలు సూపర్. అండ్ ఫైనల్గా ఈ భైరవం ఒక రస్టిక్ డ్రామా, ఎంగేజింగ్ మూమెంట్స్ ఉన్న ప్రెడిక్టబుల్ స్టోరీ.